నమస్తే. ఈ వీడియోలో మనం ఓవెల్తో మొదలయ్యే టెయిల్ వర్డ్స్ చూద్దాం. మిగిలిన నియమాలు అవే ఉంటాయి. విసివి మరియు విసిసి నియమాలు. ఓవెల్తో ముగిసే టెయిల్ వర్డ్స్లో మొదటిది ఐవిఈ. ఈ టెయిల్ వర్డ్ ఆధారిత పదాలు మనం తీసుకుందాం. నా మొదటి పదం EXPRESSIVE. ముందుగా నేను ఈ పదంలోని టెయిల్ వర్డ్ పక్కన పెట్టేస్తాను. ఐవిఈ దీని ముందు పి వస్తే అవుతుంది పివ్, ఎల్ వస్తే లివ్ అవుతుంది. ఇక్కడ వచ్చింది ఎస్, కానీ రెండు ఎస్లు వచ్చాయి. ఆ రెండింటినీ తీసుకుందాం, ఎందుకంటే ఒకే శబ్దం కలిగిన అక్షరాలు రెండు వరుసగా వస్తే మనం ఆ శబ్దం ఒకేసారి తీసుకోవాలి. కాబట్టి SSIVE అవుతుంది సివ్. ఇప్పుడు నేను కేవలం EXPRE మాత్రమే చదవాలి. చూద్దాం ఇందులో ఏ విసి కాంబోలు ఉన్నాయో. నా మొదటి విసి కాంబో EX. PREలో ఇంకే విసి కాంబో లేదు, కాబట్టి విసి కాంబో EX. దాని తర్వాత P వచ్చింది, కాబట్టి ఇది VCC అయ్యింది. ఎప్పుడైతే VCC వస్తుందో అప్పుడు నేను C మరియు C మధ్యలో పదం విరవాలి. కాబట్టి ముక్కలు చేశాక ఈ పదం అయ్యింది EXPRE మరియు SSIVE. EXXPRE ప్రే, SSIVE సివ్, ఎక్స్ప్రెసివ్. గమనించండి, ముక్కలు చేసిన తర్వాత చదివేటప్పుడు మనం ఈ పదాన్ని ఒకటిగా చదవాలి. తర్వాత పదం చూద్దాం, అది OVSTRUCTIVE. ఇప్పుడు ఈ పదాన్ని మనం చదువుదాం ముందు పదంలానే. ఈ పదంలో కూడా IVE టెయిల్ వర్డ్ ఉంది. ఈ పదంలో దాని ముందు టీ వచ్చింది కాబట్టి అది అయ్యింది టివ్. కాబట్టి మనం ఇప్పుడు మిగిలిన పదం మాత్రమే చదవాలి. మిగిలిన పదంలో విసి ఎదుగుదాం. ఇక్కడ ఏ విసి ఉంది? మొదటి విసి కాంబో OB, రెండవ విసి కాంబో UC. మొదటి విసి కాంబో VCV అవుతుందా లేక VCC? ఇది VCC, కాబట్టి మనం C మరియు C మధ్యలో పదం విరుద్దాం. రెండవ విసి కాంబో VCV అవుతుందా లేక VCC? రెండు కాదు, ఎందుకంటే మనం C తర్వాత పదం టివ్ అని చదివేశాం. దీని అర్థం మనం STRUV ఒకసారిగా చదివేద్దాం. కాబట్టి ఈ పదం అయ్యింది మూడు భాగాలు. OB ఆఫ్ ACTRUC స్ట్రక్, TIVE టివ్, ఆఫ్ స్ట్రక్టివ్ అబ్స్ట్రక్టివ్. ఇప్పుడు మనం IV కాకుండా మరొక టెయిల్ వర్డ్ తీసుకుందాం. మన టెయిల్ వర్డ్ ISM. ISM యొక్క ఉచ్చారణ ఇజం అవుతుంది. ఉదాహరణ కోసం నా మొదటి పదం ABSCNTEEISM. ISM ఇజం. దీని పక్కన పెట్టేద్దాం. మిగిలిన పదం చదివే ప్రయత్నం చేద్దాం. విసి కాంబో వెతకండి. విసి కాంబో AB కరెక్ట్ గా చెప్పారు. నా రెండవ విసి కాంబో EN, ఇది కూడా కరెక్ట్. ఇవి కాకుండా మరే ఇతర విసి కాంబోలు లేవు. ఇప్పుడు మనం కనిపెట్టిన విసి కాంబోలు VCV లేదా VCC అవుతాయో చూద్దాం. మొదటిది VCC, కాబట్టి మనం C మరియు C మధ్యలో విరుస్తాం. రెండవది కూడా VCC, మరి మనం ఎక్కడ ఇరుస్తాం? కరెక్ట్, C మరియు C మధ్యలో, కాబట్టి మనం N మరియు T మధ్యలో విరిచాం. మిగిలిన పదం TEE. TEE అంటే టీ. ఇప్పుడు మనం పదం చూద్దాం. ABF SEN సెన్, TEET మరియు ISM ఇజం, యాబ్సెంటీయిజం. చెప్పేటప్పుడు ఒకటిగా ముక్కలు కాకుండా యాబ్సెంటిజం. తరువాత పదం OPTIMISM. ఈ పదంలో కూడా టెయిల్ ISM అవుతుంది ఇజం. కాబట్టి మనం కేవలం మిగిలిన పదం చదవాలి. మిగిలిన పదంలో విసి కాంబో వెతుకుదాం. మొదటి విసి కాంబో OP, రెండవ విసి కాంబో IM.
మొదటి వీసీ కాంబో వీసీవి లేదా వీసీసీ అనేది చూద్దాం. ఇది వీసీసీ కాబట్టి సి మరియు సి మధ్యలో పదం విరుద్దాం. రెండవ వీసీ కాంబో తరువాత ఏమీ లేదు కాబట్టి మనం దానిని ఒకటిగా చదవాలి. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు ఓపి ఆఫ్, టిఐటి మరియు ఎంఐఎస్ఎం నిజం. నేను ఎం అక్షరాన్ని ఐఎస్ఎంతో ఎందుకు కలిపాను? ఏ టైల్తోనైనా దాని ముందున్న అక్షరాన్ని కలిపి ఒకటిగా చదవాలి. ఇప్పుడు నేను ఈ పదాన్ని ఒకటిగా చదువుతాను. ఆప్టిమిజం. తరువాత టైల్ వర్డ్ ఓయుఎస్. ఓయుఎస్ను మనం అస్ అని ఉచ్చరిస్తాం. ఈ అస్ ముందు ఆర్ వస్తే రస్ అవుతుంది, ఎం వస్తే మస్ అవుతుంది. ఈ విధంగా అన్నమాట. నా మొదటి పదం ఈఎన్ఓఆర్ ఎంఓయుఎస్. ఈ పదం చదివే ప్రయత్నం చేద్దాం. ఓయుఎస్ తో ముగుస్తుంది. ఓయుఎస్ అస్, దాని ముందు ఎం కలిపితే అయ్యింది మస్. కాబట్టి దీనిని పక్కన పెట్టేద్దాం మరియు కేవలం మిగిలిన పదం చదువుదాం. మిగిలిన పదంలో వీసీ కాంబో వెతకాలి. నా మొదటి వీసీ కాంబో ఈఎన్, రెండవ వీసీ కాంబో ఓఆర్, మరి మొదటి వీసీ కాంబో వీసీవి అయిందా లేదా వీసీసీ? మొదటి వీసీ కాంబో వీసీవి కాబట్టి నేను వి మరియు సి మధ్యలో పదం విరుస్తాను. మరి రెండవ వీసీ కాంబో, దాని ముందైతే ఏమీ లేదు, దాని అర్థం మనం అది ఒకటిగా చదవాలి. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు ఈ ఎన్ ఓఆర్ ఎంఓయుఎస్. నేను దీనిని ఏ నార్ మస్ అని ఉచ్చరిస్తాను, అంటే ఎనార్మస్. మరొక పదం చూద్దాం. విఐసిటి ఓఆర్ఐఓయుఎస్. ఓయుఎస్ యొక్క ఉచ్చారణ అస్. గమనించండి. పక్కన పెట్టేద్దాం మరియు మిగిలిన పదం చదివే ప్రయత్నం చేద్దాం. మిగిలిన పదంలో వీసీ కాంబో వెతకండి. నా వీసీ కాంబో ఐసి, నా రెండో వీసీ కాంబో ఓఆర్. ఇప్పుడు వీసీ కాంబోలు వీసీసీ లేదా వీసీవి అనేది చూద్దాం. మొదటిది వీసీసీ కాబట్టి నేను సి మరియు సి మధ్యలో విరుస్తాను. రెండవది వీసీవి కాబట్టి నేను బి మరియు సి మధ్యలో విరుస్తాను. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు విఐసి టిఓ ఆర్ఐఓయుఎస్. విక్టోరియస్ చదివేటప్పుడు ఒక్కటిగా ముక్కలు చేయకుండా విక్టోరియస్. ఓవల్స్ తో ముగిసే టైల్ వర్డ్స్ కలిగి కొన్ని పదాల ఉదాహరణలు మనం చూసాం. ఐవిఈ చూసాం, ఐఎస్ఎం చూసాం, ఓయుఎస్ చూసాం. ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు తీసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం.